One is summer camp in districts and Hyderabad, and ongoing IPL matches, and next season. That's it. ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మా ఎలక్టెడ్ బాడీ మెంబర్స్ అందరం కూడా ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేమందరం డిస్ట్రిక్ట్స్ని మా ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకుంటామని ప్రెస్ ముఖంగా ప్లస్ జిల్లాల వారందరికీ కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఫస్ట్ స్టెప్ కింద సమ్మర్ క్యాంప్ని ఈ నెల ఏప్రిల్ 20 తారీఖు నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. దీంట్లో భాగంగా 8 జిల్లాలకి సమ్మర్ క్యాంప్ చేయాలని, ప్లస్ హైదరాబాద్లో కూడా ఒక 4-5 లొకేషన్స్ ఇంక్లూడింగ్ ఉప్పల్ స్టేడియం, జిమ్ఖానా అండ్ అదర్ లొకేషన్స్లో కూడా అండర్ 14, అండర్ 16, అండర్ 19 అండ్ ఓపెన్ కేటగిరీలో బాయ్స్ అండ్ గర్ల్స్కి ఒక్కొక్క లొకేషన్స్లో మినిమం 100 స్టూడెంట్స్ వచ్చేటట్టుగా, 100 ప్లేయర్స్ వచ్చేటట్టుగా నియర్ అబౌట్ 20+ లొకేషన్స్ ఇంకా ఎగ్జాక్ట్గా మీకు 1-2 డేస్లో పూర్తిగా ఇస్తాం. 20 to 25 లొకేషన్స్ అనుకుంటున్నాం ఈ సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేయాలని. ఆఫ్టర్ దట్ సమ్మర్ క్యాంప్ అయిపోయిన తర్వాత వాటిని పాసిబుల్ ఉన్నంత వరకు అకాడమీస్ కింద కన్వర్ట్ చేయాలన్నాయి. ఎందుకంటే ఈ సమ్మర్ క్యాంప్లో ప్రతి ఒక్క లొకేషన్స్లో మంచి నెట్స్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని క్రియేట్ చేయబోతున్నాం. దీంట్లో భాగంగా ప్రతి జిల్లాకి, ప్రతి పాత జిల్లాకి ఏదైతే అఫిలియేటెడ్ జిల్లాస్ ఉన్నాయో 8 జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డితో కలుపుకొని ప్రతి జిల్లాకి 15 లక్షల రూపాయలు ఆల్రెడీ మేము డిస్ట్రిక్ట్ శాంక్షన్ చేసినాం. వాళ్ళ డిస్ట్రిక్ట్ అకౌంట్లో వాళ్ళకి అమౌంట్ను కూడా పంపించడం జరిగింది. ప్రతి లొకేషన్ అంటే ఈచ్ జిల్లాలో 3 లొకేషన్స్లో మేము సమ్మర్ క్యాంప్ చేయాలని, అంటే డిఫరెంట్ సిటీస్. సపోజ్ కరీంనగర్ ఉంటే డిఫరెంట్ 3 కరీంనగర్లో ఒకటి, ఇంకా 2 వేరే సిటీలో ఒకటి, ప్రతి జిల్లాకు 3 లొకేషన్స్లో సమ్మర్ క్యాంప్ చేయాలని. ఈ సమ్మర్ క్యాంప్కు 30 రోజులకు గాను 5 lakhs రూపీస్ ఈచ్ లొకేషన్కి 5 లక్షల రూపాయలు, జిల్లాకి 3 లొకేషన్లు 15 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ డబ్బులు ఇమీడియట్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి. 20 తారీఖు నుంచి సమ్మర్ క్యాంప్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున హైదరాబాద్లో అండ్ జిల్లాలో కూడా ప్రారంభిస్తున్నాం. దీంట్లో ప్రతి కోచింగ్ క్యాంప్లో కోచెస్ని, ఫిజియోని, ఇంకా అవసరమైన స్టాఫ్ని కూడా వాళ్ళకి రిక్రూట్ చేయమనే డిస్ట్రిక్ట్ వాళ్ళకి మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వీలైతే ఎక్కడైనా డిస్ట్రిక్ట్స్లో కోచెస్ అవైలబుల్ లేకపోతే మా సెక్రటరీ గారు, జాయింట్ సెక్రటరీ గారు అండ్ టీంతో డిస్కస్ చేస్తే వాళ్ళకు కూడా ఇక హైదరాబాద్ నుంచి వీలైతే NIS కంప్లీట్ చేసిన కోచ్ని సపోర్ట్ చేయడం కూడా పాసిబిలిటీ చెక్ చేస్తున్నాం. ఈ సమ్మర్ క్యాంప్లో ప్రతి ప్లేయర్కి కూడా రిఫ్రెష్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది HCA తరఫున రిఫ్రెష్మెంట్ కూడా ఇస్తూ ఉన్నాం. అయితే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మేమందరినీ రిక్వెస్ట్ చేయడం అంటే మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ చేసుకొని 8:30-9 లోపల సమ్మర్ క్యాంప్ని కంప్లీట్ చేసుకోవాలని. ఈ సమ్మర్ క్యాంప్ అయిపోయిన తర్వాత డిస్ట్రిక్ట్స్లో డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ కండక్ట్ చేసి ఆ తర్వాత వాళ్ళందరినీ డిస్ట్రిక్ట్ టీం ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆ 7-8 జిల్లాలు ఏవైతే ఫైనల్గా డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ కంప్లీట్ చేసుకుంటారో వారిని హైదరాబాద్లో డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ చేయాలని, దాంట్లో డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత అవసరమైతే హైదరాబాద్లో వారికి ట్రైనింగ్ ఇవ్వాలని మా అకాడమీస్లో, హైదరాబాద్లో ఉన్న 2 అకాడమీస్లో. అంతేకాకుండా ముఖ్యంగా మా అపెక్స్లో, మా ఎలక్టెడ్ బాడీలో, ఆఫీస్ బేరర్స్లో డిస్కస్ చేసిన తర్వాత మేము హైదరాబాద్లో ఇంకొక 4 లొకేషన్స్లో కూడా జిమ్ఖానా లాంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది కూడా ఈ సమ్మర్ క్యాంప్తో మొదలు పెట్టుకొని ఆ తర్వాత ఒక 4 శాటిలైట్, ఇంతకుముందు కూడా మేము చాలాసార్లు మీకు చెప్పున్నాం, 4 శాటిలైట్ లొకేషన్స్లో ఇప్పుడు ఇమీడియట్గా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అవసరమైతే అదే ఇప్పుడు సమ్మర్ క్యాంప్ చేసిన లొకేషన్లో కానీ, లేదంటే ఇంకా బెటర్ ఫెసిలిటీ ఎక్కడైనా దొరికితే ఆ లొకేషన్స్లో ఇప్పుడు జిమ్ఖానాలో ఏదైతే ఇంచుమించు మన ప్రాక్టీస్ జరుగుతుందో అట్లా అకాడమీ చేయాలన్నదే మా టీం ముఖ్య ఉద్దేశం. హైదరాబాద్లో క్రికెట్ అసోసియేషన్లో ఇంతకుముందు ఎప్పుడు గత 10-15 సంవత్సరాల్లో ఎప్పుడు జరగని విధంగా 15 లక్షలు శాంక్షన్ చేసుకుంటూ సమ్మర్ క్యాంప్ ఇది మొదలు పెడతా ఉన్నాం. ఇది మేము ఏదైతే ఎలక్షన్ తర్వాత డిస్టిక్లో డెవలప్ చేయాలనుకున్న భాగంగా చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ సమ్మర్ క్యాంప్లో కంప్లీట్ అయిన నెట్స్ని వీటన్నిటిని కూడా అక్కడ పర్మనెంట్ కోచెస్ని ఇచ్చుకుంటూ డిస్టిక్లో 3 లొకేషన్లో పర్మనెంట్ కోచ్లు ఇచ్చుకుంటూ వాటిని పర్మనెంట్ అకాడమీస్ కూడా పెట్టాలనే ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే హైదరాబాద్లో సమ్మర్ క్యాంప్ ఎందుకని 2-3 మిత్రులు అడిగినప్పుడు చాలామంది మీకు తెలుసు ప్రైవేట్ అకాడమీస్లో హైదరాబాద్లో 200-300 పైన ఉన్నాయి. కాకపోతే అక్కడ
ప్రతి అకాడమీలో 5,000 మినిమం రూపీస్ నుంచి 50,000 మినిమం మంత్లీ కలెక్ట్ చేస్తున్న మనం చూస్తున్నాం. అయితే చాలామంది పేద విద్యార్థులు, పేద ప్లేయర్స్ అందరికీ కూడా ఆదుకోవాలనే హెచ్సిఏ ముఖ్య ఉద్దేశంతో హైదరాబాద్లోని డిఫరెంట్ లొకేషన్స్లో కూడా మనం ఫ్రీ క్యాంపస్ని, ఫ్రీ సమ్మర్ క్యాంప్తో పాటుగా ఫ్రీ అకాడమీస్ కూడా రన్ చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ ప్రయత్నంలో మీ అందరి సహకారంతో విజయవంతమని అవుతామని అనుకుంటున్నాం. సమ్మర్ క్యాంప్ తర్వాత ఇది కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి.